పర్సనల్ వేరు, గేమ్ వేరు. దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి. ఇది సోనియా చెప్పిన మాటే. అయితే తాను అందరికీ సూక్తులు చెప్తాను, కానీ పాటించనంటుంది ఆర్జీవి బ్యూటీ. మొన్న జరిగిన నామినేషనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నన్ను అడల్టరేటెడ్ జోకులు అనడం నచ్చలేదని విష్ణుప్రియ సోనియాను నామినేట్ చేసింది. తను పద్ధతిగా సోనియా గారు అని మాట్లాడుతూ ఉంటే సోనియా మాత్రం తనపై బురద చల్లే ప్రయత్నం చేసింది. నీకు అలాంటి జోకులే వచ్చని మాట్లాడింది. దీంతో సహనం కోల్పోయిన విష్ణుప్రియ, అడల్ట్ అనేది నాలో లేదు, నీ బుర్రలో ఉంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని కౌంటర్ ఇచ్చింది. తనకు ఎదురు తిరగడంతో సోనియా మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. దుస్తులు సరిగా వేసుకుని ఆ మనిషి పక్కలో నిల్చోవాలన్నది కూడా తెలియదు. అతడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కూడా మళ్ళీ వెళ్ళి అతడి పక్కనే నించున్నావంటే నీ మాటలు చేతలు అడల్ట్ లాగే అనిపిస్తాయి అని దారుణంగా మాట్లాడింది. ఎవరి దగ్గర ప్రవర్తించానో చెప్పు అని విష్ణు సాఫ్ట్ గానే అడిగినా అందరి దగ్గర అలాగే ప్రవర్తిస్తావని మండిపడింది. అసలు అంతగా ఇబ్బంది పడ్డ వ్యక్తి ఎవరు? ఏం జరిగింది అంటే బాత్రూంలో చీర కట్టుకోవడం కష్టం కాబట్టి విష్ణుప్రియ బెడ్రూంలోకి వెళ్ళింది. అది తెలియక పొరపాటున ఆదిత్య ఓం బెడ్రూంలోకి వెళ్ళాడు. ఆమె చీర కట్టుకుంటుందని తెలిసి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అతన్ని గమనించిన విష్ణు ఆదిత్య దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. ఇంతదానికి సోనియా ఏదో చండాలం జరిగిపోయినంత బిల్డప్ ఇచ్చింది. అక్కడ ఆదిత్య ఇబ్బంది పడకపోయినా సోనియానే తెగ ఫీల్ అయిపోయింది. నిఖిల్, అభయ్ దగ్గరకు వెళ్లి విష్ణుప్రియ చీర మార్చుకుంటుండగా ఏం జరిగిందో తెలుసా అని మళ్లీ మొదలుపెట్టింది. పైగా తడిచిన బట్టల్లో కేవలం టీ-షర్ట్ తో ఉండగానే వాళ్ల ముందు నిలబడింది. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి ఓవర్గా మాట్లాడిన సోనియా మరీ ఇలా తడిచిన బట్టలతో వాళ్ల ముందు నిలబడ్డమేంటో తనకే తెలియాలి అంటున్నారు నెటిజన్లు.